హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కానీ, పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ కానీ, మనకి ఏదైనా సింపుల్ రెసిపీస్ ఏదైనా చేసుకోవాలని అనిపించినప్పుడు ఇలా ఈజీగా ఒక రెసిపీ అనేది నేను ఈరోజు మీకు వీడియో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. రెస్టారెంట్కి కూడా వెళ్ళనవసరం లేదు, అంత ఈజీగా మనమే చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో మీకు చూపించే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, మీకు వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది నేను వేసేసుకొని కొంచెం మిక్సీకి మెత్తగా పేస్ట్ పట్టుకుంటున్నానండి. మిక్సీకి పేస్ట్ పట్టుకొని ఇప్పుడైతే నేను ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నేను ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకునేసి ఇది నేను ఒక ప్యాన్ తీసుకొని ఇది రెండు వైపులా కూడా బాగా దీన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక చూడండి, ఇది పన్నీర్ 100 గ్రామ్స్ ఉంది, అది వేసేసానండి. పెద్ద క్యూబ్ ఉంది ఇది రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు తింటున్నప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు అదే కడాయిలోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఇవి కొంచెం సిమ్లో పెట్టేసి ఇక్కడ నేను ముందుగానే కట్ చేసి వేపి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్ ఉంది కదండి, ఇది మనకు నచ్చిన షేప్లో మనకు నచ్చిన సైజులో మనము పీసెస్ అనేది కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే తినడానికి కూడా వీలుగా చిన్నగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీకి పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి నేను యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇది యాడ్ చేసేసుకున్న ఇది కొంచెం బాగా ఇలాగా వేపుకొనేసి ఇప్పుడు రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇంకా కావాలంటే మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. అలాగే పచ్చికరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చికరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే వేయించి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నానండి. అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోకి జీడిపప్పు కూడా వేయచ్చండి, నేను సపరేట్గా లాస్ట్లో వేస్తాను. మీకు కావాల్సి వస్తే ఇందులోకే వేసుకోవచ్చు. తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు టేస్ట్. లేదంటే మీరు స్కిప్ చేయవచ్చు. ఇలాగ చూడండి, ఇలాగ బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందే వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, రైస్ మిగిలినప్పుడు ఇలా సింపుల్ రెసిపీ ట్రై చేయండి. పిల్లలతో పాటు పెద్దల వరకు అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా బాగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి రైస్ అంతా. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కాజు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి రైస్లోకి ఇలా కలిపేసుకుంటే తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది పంట కింద పలుకుగా తగిలి కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు సన్నగా నేను కట్ చేసిన కొత్తిమీర, ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర ఇందులోకి నేను వేసుకునేసి బాగా కలిపేసుకొని వేడివేడిగా ఆనియన్ రైతాతో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 మినిట్స్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాక కొంచెం ఫ్లేవర్ అంతా రైస్కి అనేది పడుతుంది కదా, అప్పుడు మనం తినడానికి బాగుంటుంది. ఇలా ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎటువంటి కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు వీడియోలో చెప్పండి. అలాగే చూసిన వారు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.